సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి డిపెండెంట్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొర్మి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. వీటీసీ కోసం మెడికల్ పూర్తి చేసుకుని ఆర్డర్ల కోసం వేచి చూస్తున్న డిపెండెంట్లకు నియామక పత్రాలను అందించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్త నిరసనకు ఇచ్చిన పిలుపులో భాగంగా భూపాలపల్లి పట్టణంలోని కొమరయ్య భవన్ నుండి ఏఐటీయూసీ నాయకులు డిపెండెంట్లతో కలిసి జీఎం కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మహాధర్నా చేపట్టారు. ప్రభుత్వం యాజమాన్యం వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. మెడికల్ పరీక్షలు పూర్తి చేసుకుని 2 ఏళ్లు గడిచిన నియామక ఉత్తర్వులు ఇవ్వకపోవడాన్ని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కొర్మి రాజ్ కుమార్ ఖండించారు. సింగరేణి వ్యాప్తంగా సింగరేణి కార్మిక వర్గం మెడికల్ అండ్ ఫిట్ అయి వారి ఉద్యోగాలు వాళ్ళ పిల్లల కోసం ఇంటర్వ్యూ అయిపోయి మెడికల్ అయిపోయి సుమారు 400 మంది పైచిలకు ఉద్యోగుల పిల్లలు ఆర్డర్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాలుగా వారి కుటుంబంలో ఆ కార్మికుడు రిటైర్డ్ అయిపోయి ఒక దిక్కు జీతాలు లేక ఎవరికైతే ఉద్యోగాలు ఇస్తున్నారో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదో ఒక్కడ పనిచేస్తూ ఉన్న సందర్భంలో యాజమాన్యం ఇంటర్వ్యూ అప్పుడు మీరు ఎక్కడ పనిచేయట్లేదని ఎన్ఓసి తెమ్మని చెప్పిన సందర్భాన్ని చూసినాం. ఆనాడు ఈ పిల్లలు ఎక్కడో కాడ ప్రైవేటు పనులు చేస్తున్న సందర్భం అక్కడ పని వదులుకొని ఎన్ఓసి తెచ్చి మేనేజ్మెంట్కి ఇస్తే తప్ప ఇంటర్వ్యూ చేయలేదు. అంటే ఇప్పుడు ఆ కుటుంబంలో ఆర్థికంగా సంపాదించే వ్యక్తి లేడు. 2 సంవత్సరాలుగా ఇటు తండ్రి దిగిపోయి నయా పైస లేకుండా ఇల్లు గడవడం కష్టమవుతూ ఉంది. రెండోది ఇప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైతే డిపెండెంట్లు ఉన్నారో వాళ్ళు ఎక్కడో కాడ చేస్తూ ఉంటే వాళ్ళు ఎన్ఓసి తేవడం ద్వారా ఉద్యోగం వదిలిపెట్టడం ద్వారా ఈరోజు ఆ ఇంట్లో కనీసం నయా పైస సంపాదించే పరిస్థితి లేని పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే ఈనాడు అన్నమో రామచంద్ర అనే పద్ధతిలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. సుమారు 400 మంది ఇప్పటికీ వీలు కాకపోయి ఇంతవరకు ఇవ్వకపోతే ఈరోజు సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు అందరు డిపెండెంట్లు ధర్నాలో పాల్గొంటూ ఉన్నారు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఒకవేళ కనుక దీనికి స్పందన లేకపోతే ఇది జూన్ 2వ వారంలో ఏఐటీయూసీ సమ్మె నోటీస్ ఇచ్చి ఈ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా కార్మిక వర్గాన్ని సమ్మెకు రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఆలోచించాలి, ఇటు యాజమాన్యం ఆలోచించాలి. చిన్న చిన్న పనులు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి యాజమాన్యం వెంటనే దీనిపై స్పందించాలి. వెంటనే 2-3 రోజుల్లో డిపెండెంట్లందరికీ వాళ్ళ యొక్క ఆఫీస్ ఆర్డర్లు ఇచ్చి వాళ్ళను వీటీసీకి పంపాల్సిందిగా మీ ద్వారానే మేము సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున మాకు మా తల్లిదండ్రులు సింగరేణి ఉద్యోగాలు చేస్తుండేవారు. ఆ పరిష్కారంలో మాకు మా పేరెంట్స్ చనిపోయి మాకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామని ఇప్పటికీ 8 నెలలైనా కూడా 8 నెలలు అవుతుంది మెడికల్ ఫిట్ అయ్యి. అయినా కూడా ఇప్పటికీ మాకు ఎలాంటి ఆప్షన్ లేదు, ఏం ఇన్ఫర్మేషన్ లేదు. జూన్ 2న ఇస్తామనేసి గవర్నమెంట్ చెప్పింది. కాకపోతే ఆ గవర్నమెంట్లో కూడా మాకు ఎలాంటి ఆప్షన్స్ ఇవ్వలేదు. కాబట్టి మేము ఈ రోజున ధర్నాకు దిగడం జరిగింది. ఇంతమంది ఉద్యోగాలు లేకుండా ఈ రోజున రోడ్డున పడ్డారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాల సమస్యలు ఏంటి, అసలు వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ లేవు. మెడికల్ ఫిట్ కూడా వాళ్ళు ఉద్యోగాలు రిజైన్ చేసి వచ్చి వాళ్ళ లెటర్ ఇస్తేనే కానీ మెడికల్ ఫిట్ ఇవ్వమని యాజమాన్యం చెప్పింది. అలాంటిది అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి మా ఉద్యోగాలు మాకు ఇప్పిస్తే దయచేసి మాకు ఈ ఉద్యోగాలు మాకు ఇప్పించండి. అంతకుమించి మేము ఏమీ కోరుకోవట్లేదు. ఇచ్చేంత వరకు ఈ ధర్నాలు ఇలా జరుగుతాయి. గత 8 నెలలుగా సింగరేణిలో అన్ని రకాల ఇంటర్వ్యూలు ఎలిజిబుల్ అయ్యి అలాగే మెడికల్ టెస్ట్లో కూడా పాస్ అయ్యి 8 నెలలుగా ఉద్యోగాల కోసం మేము అందరం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు అడిగినా అధికారుల దగ్గరికి వస్తాయి అనే చెప్తున్నారు. సరే, మాకున్న హోప్స్ జూన్ 2కి ఇస్తారేమో అని అనుకున్నాం. కానీ ఆ జూన్ 2 కూడా ఇవ్వలేదు. మా కుటుంబాలలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లల చదువులకు కానీ, హాస్పిటల్స్ కానీ, తల్లిదండ్రుల హాస్పిటల్ కానీ అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కనీసం ఇకనైనా యాజమాన్యం మా బాధను అర్థం చేసుకొని వీలైనంత తొందరగా మాకు ఉద్యోగాలు ఇవ్వగలరు.